Right. Good morning, everybody. Only one person is joined. Mr. Tarun is joined there. Remaining people not till joined. Munira joined, and then Ganesh is joined. Right. So here now I'm going to share my window there. So before going to that window, just I'll open that, and then I'll go for the sharing of my window of the topic. Today we are going to discuss what. Good morning, sir. Right. So today our topic is, in the last class we have discussed about the representation of stacks, how they will be represented, and then what are the applications you are going. That is also a finished. What is an expression also, it is over. Then expression conversion is also over, I think so. Then we are finished infix to conversion, that is also we are finished. And then we are going to plan in the postfix also, that is over. Right. So today our topic is write about queues. Write about queues. సో ఈ టాపిక్ జరుగుతుంది ప్రస్తుతానికి మనకు. సో ఇక్కడ Good morning, sir. గుడ్ మార్నింగ్ నాన్న. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్యూస్. వాట్ ఈస్ క్యూ అంటే ఏంటి? ఇంతవరకు మనం చదువుకునేది స్టాక్ గురించి. ఈరోజు చదువుకోబోయేది క్యూ. సో క్యూ అనేది టాపిక్ కూడా ఐ థింక్ సో రిపీటెడ్, బట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ బికాస్ మనం లాస్ట్ టాపిక్ చెప్పాము అని నేను అనుకుంటున్నాను. బట్ ఎస్, ఐ థింక్స్ ఐ ఫినిష్డ్ దిస్ వన్ ఆల్సో. ఎందుకంటే రేషన్ షాప్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఎనీబడి హ్యావ్ ఏ క్లియర్ కట్ ఆఫ్ ఫినిష్ ద క్యూస్. మనం క్యూస్ గురించి ఫినిష్ చేసామా? సో విల్ బి దేర్ మంజునాథ్, దామోదర్, దామోదరా. క్యూస్ గురించి చెప్పేసానా? లేదు సార్, నిన్న స్టార్ట్ చేయలేదు సార్. మొన్న ఎలా క్యూస్ లేదు సార్, చెప్పలేదా? అవును సార్. రైట్. ఇంకా ఇదేనా టాపిక్ స్టార్ట్ చేయాల్సింది? అవును సార్, ఈరోజు చెప్తా అన్నారు సార్ దాన్ని. రైట్, ఓకే, రైట్, నో ప్రాబ్లం. రైట్. What is write about queues? Write the applications of queues. క్యూస్ అంటే ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏవి ఉన్నాయో వాటి గురించి వివరించండి. క్యూ అనగానే మనం గుర్తు చేసుకోవలసినది ఒకటే పద్ధతి. దట్ ఈజ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. వెన్ యు ఆర్ కమింగ్ టు ద స్టాక్స్, you have to remember the procedure is last in first out format. The principle is, the formula is last in first out for the stack. When you are coming to the queues, we have to remember that first in first out principle. Right. Q is a non-primitive linear data structure. Q అనేది నాన్ లీనియర్, అంటే లీనియర్ అనే ఒకటి ఉంటుంది. లీనియర్ అంటే వరుస క్రమంలో, నాన్ లీనియర్ ఎలాగైనా ఉండొచ్చు. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ద ఇన్సర్షన్ అండ్ డిలీషన్, దాంట్లో ఇన్సర్ట్ చేయాలన్నా దాంట్లో ఉండే వాల్యూస్ను డిలీట్ చేయాలన్నా ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ అట్ టూ డిఫరెంట్ ఎండ్స్. రెండు ఎండ్స్ ద్వారా, అంటే రెండు డిఫరెంట్ ఎండ్స్, వేరు పద్ధతుల్లో మనము ఇన్సర్షన్ చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు. ఇన్ ఏ క్యూ డేటా స్ట్రక్చర్, adding and removing of elements are performed
at two different positions. క్యూలో డేటాను యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా రెండు డిఫరెంట్ పొజిషన్స్లో నుంచి మనము డేటాను ఇన్సర్ట్ చేయొచ్చు, డేటాను డిలీట్ చేయొచ్చు. ద ఇన్సర్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్. ఎప్పుడైనా ఇన్సర్షన్ చేయాలనుకుంటే అట్ వన్ ఎండ్, అంటే ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా ఇన్సర్షన్ చేయాలంటే ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేయాలి, లేదా డిలీట్ చేయాలంటే దానికి ఆపోజిట్ ఎండ్ నుంచి డిలీట్ చేయాలి. సో దట్ ఈస్ ద ఇన్సర్షన్ ఈస్ పర్ఫార్మ్డ్ అట్ వన్ ఎండ్ అండ్ deletion is performed at other end. In a queue data structure, the insertion operation is performed. In a queue data structure, the insertion operation is performed at a position which is known as rear. మనము ఇన్సర్షన్ చేయాలి అనుకున్నప్పుడు క్యూ డేటా స్ట్రక్చర్లో సో దాన్ని రియర్ అని అంటారు. అంటే బ్యాక్ సైడ్ లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనబడుతుంది, ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనబడుతుంది. రియర్ మీన్స్ దట్ ఎండ్. ఈ ఇటుపక్క నుంచి అంటే కుడివైపు నుండి మనము ఇన్సర్షన్ చేయొచ్చు. ఇన్ ఏ క్యూ డేటా స్ట్రక్చర్ ద ఇన్సర్షన్ ఆపరేషన్ ఇస్ పర్ఫార్మ్డ్ అట్ ఏ పొజిషన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ రియర్ and deletion operation is performed at a position which is known as front. delete చేయాలంటే ఎడమ పక్క నుండి delete చేయాలి, ఇన్సర్ట్ చేయాలి అంటే కుడివైపు నుండి delete చేయాలి. రైట్. In queue data structure, the insertion and deletion operations are performed based on first in, first out. సో అందువలన ఇక్కడ డిలీట్ చేయాలి అంటే ఒక ఫార్మాట్ ను ఫాలో అవుతుంది. క్యూ అనగానే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫార్మాట్ అని గుర్తుపెట్టుకోండి. ఏది మొదట్లో ఉంటుందో దాన్నే అక్కడి నుంచే మనం బయటికి రావాలి. ఫస్ట్ ఇన్ ఇన్పుట్ చేసే వాల్యూ ఇక్కడ ఉంటుందా, రెండో వాల్యూ, మూడో వాల్యూ, నాలుగో వాల్యూ, ఐదో వాల్యూ. కొత్త వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటే ఇటు వెనక నుంచి 5 తర్వాత ఇంకో వాల్యూ ఇస్తాం. డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ లాస్ట్లో ఉండే డిలీట్ చేయకూడదు. లాస్ట్లో ఉండే డిలీట్ చేసేది ఎప్పుడు స్టాక్ ఫార్మాట్లో ఉంటే, కానీ క్యూ ఫార్మాట్లో ఉంటే మొదటిది డిలీట్ చేయాలి, తర్వాత నెక్స్ట్ చేయాలి. ఏది ఫ్రంట్ ఉంటే ఏది ఫస్ట్ వచ్చింటే దాన్నే డిలీట్ చేసే పద్ధతి అంటాము. రైట్. Typically, use of queues in computers are process management, buffer between the first computer and a slow printer. సో క్యూ పద్ధతిలో మనం ఏం చేస్తాంరా అంటే, సో ఏదైనా ప్రాసెసెస్ చేయాలి అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నాం, సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏమిస్తున్నాం, థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏమిస్తున్నాం, ఆ పద్ధతిలోనే వెళ్తుంది కానీ వేరే పద్ధతిలో అది వెళ్ళదు. సో దెన్ మనం ఏదైనా ఇన్పుట్ చేసామనుకోండి, కీబోర్డ్ నుంచి నా పేరు టైప్ చేశాను, ఇమ్మీడియట్లీ ఇట్ ఈస్ గివెన్ ఫర్ ద ప్రాసెస్ మేనేజ్మెంట్. ఏదో ఇన్స్ట్రక్షన్ వచ్చింది కీబోర్డ్ నుంచి రాగానే అక్కడ ఏం చేస్తుంది, ఇమ్మీడియట్లీ బఫర్ అంటాడు, అంటే మెమరీని తీసుకుంటుంది. మెమరీ తీసుకుని కంప్యూటర్లో ప్రాసెస్ చేస్తుంది. అండ్ దెన్ అక్కడి నుంచి ఒక కమాండ్ ఇచ్చాం అనుకో, ప్రింట్ చేయమని. సో తర్వాత ఇన్స్ట్రక్షన్ విల్ గో టు ద ప్రింటర్. సో step by step it will be follow the procedure. In a queue the following operations can be performed. They are, క్యూలో 3 రకాల ఆపరేషన్స్ మనము చేయగలుగుతాము. ఒకటి వచ్చి పుష్ ఫంక్షన్, రెండవది వచ్చి పాప్ ఫంక్షన్, మూడవది వచ్చి డిస్ప్లే ఫంక్షన్. పుష్ అనే ఫంక్షన్ దేనికోసం వాడుతావురా అంటే, ఏదైనా వాల్యూస్ను ఇన్సర్ట్ చేయాలి అంటే పుష్ అనే ఫంక్షన్ను వాడుతావు. పాప్ అనే ఫంక్షన్ దేనికి వాడతారంటే, ఆ క్యూలో ఉన్న వాల్యూస్ను డిలీట్ చేయాలి అంటే పాప్ అనే ఫంక్షన్ను వాడతాం. అదేవిధంగా క్యూలో ఉన్న డేటా అంతా డిస్ప్లే చేయాలి అంటే డిస్ప్లే ఫంక్షన్ను వాడతారు. సో పుష్ అనేది ఏముందో చూద్దాం. వైల్ ఇన్సర్టింగ్ వాల్యూస్, మనం ఇన్సర్ట్ చేయాలి.
దట్ ఈస్ దేర్ ఎనీ స్పేస్ అవైలబుల్ ఇన్ ఏ క్యూ ఆర్ నాట్. ఇప్పుడు ఒక ఏ ఆఫ్ అర్రే యొక్క వాల్యూ 5 వాల్యూస్ ఇచ్చాం అనుకో అర్రేలో ఏ ఆఫ్ 5 అని. సో దాంట్లో ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ అర్రే ఆఫ్ 5 స్థానాలలో అన్ని వాల్యూస్ ఉన్నాయా, ఎక్కడైనా ఖాళీగా ఉందా? ఎక్కడైనా ఖాళీగా ఉంటేనే దాంట్లో వాల్యూని ఇన్పుట్ చేస్తావు. అంటే 5 చైర్లు ఉన్నాయి, 5 చైర్లు 5 మంది కూర్చొని ఉన్నారు అనుకో, దాన్ని ఇన్సర్ట్ చేయాలంటే వీలు కాదు. ఖాళీ 5 చైర్లలో 3 కూర్చోన్నారు, ఇంకో కొత్త వ్యక్తిని కూర్చోబెట్టాలి అనుకుంటే నువ్వు కూర్చోబెట్టడానికి అవకాశం వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద పుష్. నువ్వు అప్పుడే దాంట్లో వాల్యూను ఇన్సర్ట్ చేయగలుగుతావు. ఆడ ఖాళీగా ఏమి లేవు, ఫుల్గా ఉంటే నువ్వు ఇన్సర్ట్ చేయడానికి వీలు పడదు. రైట్. వైల్ ఇన్సర్టింగ్ వాల్యూస్ ఇన్ ఏ క్యూ ఫస్ట్ ఏం చేయాలి? వెరిఫై చేయాలి. దట్ ఈస్ దేర్ ఎనీ స్పేస్ అవైలబుల్, అక్కడ ఎక్కడైనా ప్లేస్ ఉందా, స్పేస్ ఉందా ఇన్ ఏ క్యూ ఆర్ నాట్. ఆ క్యూ లోపల నీకు స్పేస్ ఏదైనా అవైలబిలిటీ ఉంటేనే నువ్వు ఇన్సర్ట్ చేయగలుగుతావు. ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ అవైలబుల్ దెన్ we can insert from the top end, otherwise it rises a message queue is not empty. సో అక్కడ అవకాశం ఉంటేనే నువ్వు వాల్యూస్ ను ఇన్పుట్ చేయడానికి నీకు వీలవుతుంది. లేకుండా ఉంటే నీకు మెసేజ్ అనేది ఒకటి జనరేట్ చేస్తుంది. క్యూ అనేది క్యూ ఈజ్ నాట్ ఎంప్టీ. అయ్యా నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు, అక్కడ ఖాళీ స్థలం లేదు, ఏం చేయాలో చెప్పు అని. రైట్. దానికి ఇన్ కేస్ ఖాళీ స్థలం ఉన్నింది అనుకో, ఇఫ్ ఇట్ ఈస్ ద స్పేస్ ఈజ్ అవైలబుల్, లేకుండా అంటే ఏం చేయలేము. మళ్ళీ కొత్తగా యూ కెన్ ఇంక్రీజ్ ద అర్రే సైజ్, దెన్ యూ కెన్ ఇన్పుట్ ద వాల్యూస్. దట్ ఈస్ అనదర్ ప్రొసీజర్. కానీ నువ్వు ఇచ్చిన స్టాండర్డ్ 5 చైర్లకే ప్లేస్ లేదు, ఇంకా వేరే వాడు కూర్చోడానికి ఆడ అవకాశం లేదు. సో దానికి ఇన్ కేస్ అక్కడ 4 ఫిలప్ అయి ఉన్నాయి, 4 ఫిలప్ అయి ఉన్నాయి, ఒకటి ఖాళీగా ఉంది. సో అక్కడ సీట్ ఖాళీగా ఉంది కాబట్టి ఇన్సర్ట్ ఎలా చేస్తావు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అల్గారిథం అంటేనే ప్రొసీజర్. ఎలా ఇన్సర్ట్ చేయాలి? చెక్ వెదర్ క్యూ ఈజ్ ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెక్ చేయాలి? క్యూ ఫుల్గా ఉందా లేదా. దట్ ఈజ్ రియర్ సైజ్ ఈక్వల్ టు, అంటే వెనకల, అంటే రియర్ అంటే బ్యాక్ నుంచే కదా మనం ఇన్సర్ట్ చేయాల్సింది. కుడి వైపు నుండి size -1, అంటే ఉన్న వాల్యూతో దాంతో -1 కంపేర్, ఎందుకంటే ద అర్రే విల్ స్టార్ట్ ఫ్రమ్ 0, దానివల్ల దాని అక్కడ size -1తో ఇచ్చాం. ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్, రెండో పాయింట్, దెన్ డిస్ప్లే క్యూ ఈస్ ఫుల్, ఇన్సర్షన్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ టర్మినేట్ ద ఫంక్షన్. అంటే ఇంకా ఇన్సర్ట్ చేయడానికి అక్కడ వీలు లేదు, క్లోజ్ చేసేయండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫుల్, ఇప్పుడు ఎంటీగా ఉంది, దెన్ ఇంక్రిమెంట్ రియర్ వాల్యూ. సో ఇంక్రిమెంట్ ద రియర్ వాల్యూ, అంటే 4 వాల్యూస్ ఫిల్అప్ అయినాయి, ఇంకో ఖాళీ ప్లేస్ ఉంది, దాన్ని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే ++తో ఇంక్రిమెంట్ చేయి, నెక్స్ట్ స్థానానికి నువ్వు వెళ్తావు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫుల్, దెన్ ఇంక్రిమెంట్ రియర్ వాల్యూ బై 1 అండ్ సెట్ ద క్యూ రియర్ ఈక్వల్ టు వాల్యూ. అప్పుడు ఆ రియర్ వాల్యూలో లాస్ట్ ఖాళీగా ఉన్న దాని ప్లేస్లో నువ్వు కొత్త వాల్యూను ఇన్పుట్ చేయగలుగుతావు. దిస్ ఈజ్ వెన్ ద క్యూ ఈజ్ empty, then you can push your new value there, otherwise you cannot push it. Right. Somebody are disturbing me. Right. So here next another point we have pop-up function. సో పుష్ అనేది మీకు అందరికి అర్థమైందని అనుకుంటాను. నెక్స్ట్ పాప్ ఫంక్షన్. పాప్ అంటే ఏంటి? రిమూవ్ చేయడం, డిలీట్ చేసేయడం. వైల్ రిమూవింగ్ వాల్యూస్ ఫ్రమ్ ద క్యూ, ఫస్ట్ వెరిఫై దట్ ఈజ్ దేర్ ఎనీ వాల్యూ అవైలబుల్ ఇన్ ఎ క్యూ ఆర్ నాట్. నువ్వు డిలీట్ చేయకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యూలో అసలు వాల్యూస్ ఉన్నాయా లేవా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. అది ఖాళీగా ఉంటే ఎవరిని డిలీట్ చేస్తావు? ఎవరిని డిలీట్ చేయడానికి
అవకాశము లేదు. దాంట్లో వాల్యూస్ ఉంటేనే నువ్వు డిలీట్ చేయగలుగుతావు. వైల్ రిమూవింగ్ వాల్యూస్ ఫ్రమ్ ద క్యూ ఫస్ట్ వెరిఫై దట్ ఈస్ దేర్ ఎనీ వాల్యూస్ అవైలబుల్ ఇన్ ఎ క్యూ ఆర్ నాట్. క్యూలో ఏవైనా వాల్యూస్ ఉన్నాయా లేవా అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఉంటే డిలీట్ చేయొచ్చు, లేకుండా అంటే ఖాళీగా ఉంటే ఎవరిని డిలీట్ చేస్తావు? ఎవరిని డిలీట్ చేయలేవు. ఇఫ్ అవైలబుల్ దెన్ రిమూవింగ్ ద వాల్యూస్ కెన్ బి డన్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. అంటే మొదటి నుండి, స్టార్టింగ్ నుంచి, లాస్ట్ నుంచి కాదు. ఇన్సర్ట్ చేయాలంటే కుడి వైపుకు లాస్ట్కి వెళ్ళాలి. ఇన్సర్ట్ చేయాలంటే లాస్ట్కి వెళ్ళాలి. డిలీట్ చేయాలంటే ఫ్రంట్ నుంచి. ఎందుకంటే క్యూకు ఒక ప్రిన్సిపల్ ఉంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఎవడు వచ్చింటాడో, ఫస్ట్ ఎవడు ఆ సీట్లో కూర్చుంటాడో వాడిని డిలీట్ చేసేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ప్రొసీజర్, దట్ ఈస్ ద ఫార్ములా, దట్ ఈస్ ద algorithm. You can say that. If available, then removing values can be done from the front end itself. Otherwise, it raises a message as queue is empty. అంటే ఏమీ వాల్యూస్ లేకుండా అట్లే ఉన్నాయంటే సో నువ్వు డిలీట్ చేయడానికి అక్కడ అవకాశము ఏమి లేదు. కాబట్టి అప్పుడు నీకు ఒక మెసేజ్ ఇస్తుంది, క్యూ ఈజ్ ఎంప్టీ. దానికి అల్గోరిథం ఏముంది? దెన్ the algorithm for the queue is check. First point, check whether queue is empty. అంటే క్యూ ఎంటీగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. రెండవది, ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ దెన్ డిస్ప్లే క్యూ ఈజ్ ఎంటీ. ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ దెన్ డిస్ప్లే క్యూ ఈజ్ ఎంటీ. డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో అక్కడ డిలీట్ చేయడానికి అవకాశం లేదు. అండ్ టర్మినేట్ ద ఫంక్షన్. ఫంక్షన్ను క్లోజ్ చేసేయండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ అంటే అన్ని దానిలో వాల్యూస్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ దెన్ ఇంక్రిమెంట్ ద ఫ్రంట్ వాల్యూ బై 1. సో ఫ్రంట్ వాల్యూను ఇంక్రిమెంట్ చేయాలి. అంటే స్టార్టింగ్ లెఫ్ట్ పొజిషన్లో ఒక వాల్యూను ఇంక్రిమెంట్ చేయాలి. దెన్ డిస్ప్లే ద క్యూ ఫ్రంట్ యాజ్ ఎ డిలీటెడ్ ఎలిమెంట్. అప్పుడు దాని పక్కన ఉన్న వాల్యూ డిలీట్ అవుతుంది. దెన్ చెక్ వెదర్ ద బోత్ ఫ్రంట్ అండ్ రియర్ ఆర్ ఈక్వల్. మళ్ళీ చెక్ చేసుకోవాలి నువ్వు అసైన్ చేసిన ఫ్రంట్ అండ్ దెన్ లాస్ట్ వాల్యూస్ రెండు సరి సమానంగా ఉన్నాయా లేదా. బోత్ ఆర్ ఈక్వల్. దాన్ని ఎందుకంటే డిలీట్ చేసావు, ఇంకా రెండు సరి సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ సెట్ ద బోత్ ఫ్రంట్ అండ్ రియర్ టు -1. ఓకే, తర్వాత కొత్త వాల్యూను -1 ప్లేస్ని డిలీట్ చేసిన తర్వాత ఎంటీ పొజిషన్ను అది ఏర్పరుస్తుంది. దెన్ దట్ షుడ్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద పాప్ ఫంక్షన్. నెక్స్ట్ we have display function. You can use the following steps to display the elements of a queue. Queue లోపల ఉన్న ఎలిమెంట్స్ ను స్క్రీన్ పైన డిస్ప్లే చేయాలంటే మనము డిస్ప్లే ఫంక్షన్ ను వాడాలి. మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్, చెక్ వెదర్ క్యూ ఈజ్ ఎంటీ. డిస్ప్లే చేయక ముందు నువ్వు ఆ క్యూ అనేది ఎంటీగా ఉందా అని చెక్ చేసుకోవాలి. డిస్ప్లే చేయాలంటే ఏదైనా వాల్యూస్ ఉంటేనే కదా నీకు డిస్ప్లే అయ్యేది. ఏం వాల్యూస్ లేకుండా ఏం డిస్ప్లే అవుతుంది? సో యూ హ్యావ్ టు చెక్ ఫ్రంట్లో ఏం వాల్యూ ఉందా, లాస్ట్లో వాల్యూస్ ఉన్నాయా లేదా. రైట్. ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ, పొరపాటుగా ఎంటీగా ఉండింటే దెన్ డిస్ప్లే ద క్యూ ఈజ్ ఎంటీ అండ్ టర్మినేట్ ద ఫంక్షన్. ఫంక్షన్ అక్కడికి క్లోజ్ చేసే. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటీ, then define an integer variable. ఒక వేరియబుల్ ను డిఫైన్ చేయి అండ్ సెట్ i ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1. ఫస్ట్ వాల్యూతో ఒక వాల్యూను ఈ i వేరియబుల్లోకి తీసుకుంటారా. డిస్ప్లే ద క్యూ అండ్ వాల్యూ ఇంక్రిమెంట్ i వాల్యూ బై 1. అంటే నెక్స్ట్ వాల్యూ డిస్ప్లే చేయాలంటే మళ్ళీ ఇంక్రిమెంట్ చేయి. ఇట్ రిపీట్ ద సేమ్ అంటిల్ i వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రియర్. సో ఆ క్యూలో ఉన్న వాల్యూస్ను వేరే ప్లేసెస్లోకి డిస్ప్లే చేసుకోవాలి. డైరెక్ట్ వాల్యూ అక్కడ ఉండే క్యూ అరే వాల్యూని తీసుకురాదు. డిస్ప్లే చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఉన్నాయా లేవా ఇంకో మెమరీ స్పేస్లో తీసుకొని ఇంకో పార్ట్లోకి తీసుకొని అక్కడ ఉందా ఆ వాల్యూని కాపీ చేసి ఇటు పక్కకు వేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ వాల్యూ ఉందా మళ్ళీ కాపీ చేసుకొని ఇటు పక్కకు వేసుకోవాలి. అక్కడ వాల్యూ ఉందా మళ్ళీ కాపీ చేసుకొని అట్లా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఎన్ని వాల్యూస్ ఉన్నాయో
ఈ I వాల్యూ లెస్ దాన్ ఈక్వల్ టు లాస్ట్ పార్ట్, అంటే రియర్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి దానికంటే తక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడే మనకు అది డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు డిస్ప్లే ద Q. Okay, to display the Q values in the Q pattern. So first in first out pattern లో మనము 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము. ఒకటి వచ్చి పుష్, పాప్, ఆ తర్వాత డిస్ప్లే. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యూ. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏవేవి ఉన్నాయి? క్యూ లైన్ వెయిటింగ్ ఫర్ బస్. సో బస్సు కోసము వరుస క్రమంలో నిలబడము. క్యూ లైన్ వెయిటింగ్ టు బి సర్వ్డ్ యాజ్ ఎ పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లో వరుసగా నిలబడితేనే వాడు ఒక్కొక్కరికి ట్రాన్సాక్షన్ చేస్తాడు. క్యూ లైన్ వెయిట్ టు బి సర్వ్డ్ యాజ్ అట్ బ్యాంక్స్. బ్యాంకుల్లో కూడా వరుస క్రమంగా నిలబడాలి. క్యూ అట్ సినిమా థియేటర్, వరుసగా నిలబడితేనే మనకు టికెట్లు ఇస్తాడు. క్యూ అట్ రేషన్ షాప్స్, రేషన్ తీసుకోవాలనుకున్నా కూడా క్యూలో నిలబడితేనే మనకు రేషన్ వస్తుంది. దిస్ ఈస్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద క్యూ. సో వరుసగా అంటే సో మనం టోకెన్, ఒకటో టోకెన్, రెండో టోకెన్, మూడో టోకెన్ అనేవి ఇలా డాక్టర్ల కాడ నిలబడి వెయిట్ చేస్తూ ఉంటామో సిమిలర్. అంటే ఫస్ట్ ఎవడు వచ్చినాడో వాడికే ఇస్తాడు. సో లాస్ట్ వచ్చిన వాడికి ముందర పోయి ఇవ్వడానికి కూడా అవకాశము లేదు. దిస్ ఈస్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యూ. దెన్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్? What are the applications of queue? Applications of queues, numerous applications of queue structure are known as a computer science. One major application of queue is in simulation. Another important application of queue is observed in implementation of various aspects of operating system. Multi-programming environment uses several queues to control various programs. So applications of queues అన్నప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వచ్చేస్తాయి. టాపిక్ రియల్ టైం నుండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి. న్యూమరస్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్. సో రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయండి క్యూ పైన. వన్ మేజర్ అప్లికేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఇన్ సిమ్యులేషన్. సిమ్యులేషన్ అంటే ప్రొసీజర్. ఓకే, ఫస్ట్ ప్రొసీజర్ ఏం చేయాలి, సెకండ్ ప్రొసీజర్ ఏం చేయాలి, థర్డ్ ప్రొసీజర్. సో యు ఆర్ రైటింగ్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ it should be done by the system automatically. Another important application of queue is observed to implement various aspects of operating system. Right, ఇక్కడ మల్టీ ప్రోగ్రామింగ్ ఎన్వైరన్మెంట్ యూజెస్ సెవరల్ క్యూస్ టు కంట్రోల్ ది వేరియస్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్ గురించి వివరిస్తాను. సో క్యూను అబ్జర్వ్ చేయాలి అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్, వన్ మేజర్ అప్లికేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఇన్ సిమ్యులేషన్ అన్నాడు. సిమ్యులేషన్ అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ టు మేక్ ఏ ప్రాపర్ అవుట్పుట్. సిమ్యులేషన్ అంటారు దాన్ని. ఉదాహరణకు సిమ్యులేషన్కు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీరు గమనించాలి, ఇది మనము డైలీ చేస్తున్న యాక్టివిటీని. సో నేను ఫస్ట్ సెమిస్టర్లో కూడా దీనికి ఉదాహరణ చెప్పింటాను అని నేను అనుకుంటున్నాను. హౌ టు మేక్ ద టీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తావు? ఒక బౌల్ తీసుకుంటావు. బౌల్ తీసుకొని ఏం చేస్తావు? మిల్క్ వేస్తావు. మిల్క్ కొద్దిసేపు కాగిన తర్వాత ఇన్స్ట్రక్షన్ ఏంటి నీకు? టీ పొడి వేయడం. టీ పొడి వేసిన తర్వాత దాంట్లో కావాలంటే, అంటే నేను నా ఇంట్లో జరిగే ప్రొసీజర్ చెప్తున్నాను, అందరి ఇంట్లో ఎలా జరుగుతుందో నాకు తెలియదు. సో మా ఇంట్లో జరిగే ప్రొసీజర్, ఫస్ట్ పాలు కాంచుతారు, తర్వాత బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో టీ పొడి వేస్తారు, మళ్ళీ సిమ్లో పెట్టి అది బాగా ఉడికేటట్టుగా చేస్తారు. ఆ మధ్యలోనే అల్లం తీసుకుంటారు, అల్లం బాగా దంచి దాంట్లో వేస్తారు ఫుల్గా. ఆ తర్వాత ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. తర్వాత చక్కెర వేస్తారు లిమిటెడ్గా. ఆ తర్వాత సర్వ్ చేస్తారు. అది ఒక ప్రొసీజర్. అక్కడ సిమ్యులేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు సిమ్యులేషన్ జరగకుండా ఫస్టే నేను అల్లం దంచి వేసేసి, తర్వాత టీ పొడి వేసి, తర్వాత పాలు వేసి, ఇలా రాదు కదా ప్రొసీజర్. ఓకే, దెర్ విల్ బి సర్టెన్ ప్రొసీజర్ టు మేక్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ we can be follow up your queue. Another important application of queue is observed in to implement the various aspects of operating system. Operating system ను ఎలా ఆస్పెక్ట్స్ చేస్తారు అంటే, చాలా మంది
ఏం చేస్తారంటే బ్యాంక్ కానీ లేదా ఫ్లిప్కార్ట్ కానీ ఎనీథింగ్ ఏదో ఒక పెద్ద ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ మనిషి సిస్టమ్ పైన కూర్చోకుండానే ఆటోమేటిక్గా 12 అయితేనే బ్యాకప్ తీసేసుకోవాలి. రాత్రి 12 లేదా రాత్రి 1 గంట నుండి 2 గంటల మధ్యలో బ్యాకప్ అయిపోవాలి. మళ్ళీ ఫ్రెష్గా ఎంటీగా ఉండాలి పొద్దున ఓపెన్ చేసే టయానికి. సో అక్కడ మిషన్కి ఒక ప్రోగ్రామ్ రాస్తారు ఆపరేటింగ్ సిస్టమ్కు, అయ్యా నువ్వు ఈ పని ఇన్ని గంటలకు చెయ్యి అనేది. సో మీరు దానికి ఉదాహరణ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ మొబైల్ ఫోన్స్లో అలారం పెడతారు. అలారం పెట్టినప్పుడు అదేం చేస్తుంది? అలారం ప్రోగ్రాము కరెక్ట్గా తెల్లవారుజామున 4 గంటలకు మోగుతుంది. ప్రతిరోజు మోగాలని పెడతాం. ప్రతిరోజు మోగాల్సిందే, రైట్? ఆఫ్టర్వర్డ్స్ వాట్ ఇట్ విల్ బి డూ? దెన్ అక్కడ ఏం చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్? నన్ను ఉపయోగిస్తున్న యూజరు హీఈస్ గివెన్ ఇన్స్ట్రక్షన్ వేకప్ బై 4 o'clock. దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఓకే, ఇంతకు ముందు మనం ఏం చేస్తాం? ఇంట్లో అలారం పెట్టుకునే వాళ్ళు మీరు చూసారా లేదు? బికాజ్ యు ఆర్ ద యంగ్ బ్లడ్. అలారం వాచ్లు ఉంటాయి. దాంట్లో ఆ చిన్న ముళ్ళును తీసుకొచ్చి ఆ పాయింట్ దగ్గర పెట్టేసి అలారం పాయింట్ను ఒత్తితే అది తెల్లవారుజామున కర్ర అని సౌండ్ వచ్చి ఆగుతుంది. సో యు ఆర్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్ టు ద మిషన్, యూ హ్యాడ్ టు వేకప్ బై 4 o'clock, రైట్? ఇప్పుడు కూడా ఇంకో ప్రొసీజర్ జరుగుతుంది. మీకు అలర్ట్ మెసేజ్ మీ మొబైల్స్కి వస్తూ ఉంటుంది. 10 నిమిషాల ముందు మెసేజ్ వస్తుంది. ఏమని? అయ్యా నీకు 10 గంటల క్లాస్ ఉంది, 9:50కి నీకు మెసేజ్ రావాలి. అది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నాకు కూడా మెసేజ్ వస్తుంది, బాబు 10 గంటలకు ఫస్ట్ బిఎస్సి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి క్లాస్ ఉందని. దట్ ఈస్ గూగుల్ క్యాలెండర్ will be give the alert, then it is implementing. So another important application of the queue is observed in implementation of various aspects of operating system. Operating system ద్వారా నీకు వేరే ఆస్పెక్ట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. Then multi-programming environment uses several queues to control various programs. Multi-programming ఉన్నాయనుకోండి, మల్టీ-ప్రోగ్రామ్ అంటే ఒకేసారి నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రన్ చేయడం. ఇప్పుడు కూడా మనము 2 ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాం. ఒకటి వచ్చి అడోబ్ అక్రోబాట్ రీడర్, ఇంకోటి వచ్చి గూగుల్ మీట్ ప్రొసీజర్ జరుగుతుంది, ఇంకోటి వచ్చి క్రోమ్ బ్రౌజర్. 3 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ మూడిట్లో ఏం జరుగుతుంది? ఒక సైడ్ మీటింగ్ రన్ అవుతూ ఉంది, ఇంకో సైడ్ మనము అడోబ్ అక్రోబాట్ ద్వారా పీడిఎఫ్ ఫైల్ను ఓపెన్ చేస్తున్నాము. అండ్ దిస్ ప్రాసెస్ ఈస్ డూయింగ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్గా ఒకే ఎన్విరాన్మెంట్లో జరుగుతూ ఉన్నాయి, రైట్? సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్యూస్ యూ కెన్ డూ some procedures one by one. Here, anybody have a doubts? Can you talk with me? Not sir. Good morning, Banu Prakash. Any doubts? Good morning, sir. No doubt, sir. Very good. Concept అర్థమైందా? Yes, sir. Huh? Yes, sir. Okay. So what about Majida? Are you understand the concept? Yes, sir. Right. Where is Munira? రాలేదా అమ్మాయి? Munira. Yes, sir. Right. Then Manjunath, కాన్సెప్ట్ అర్థమైందా? So Tarun, can you talk with me? Tarun. సో భాగ్యరేఖ వచ్చిందా? రాలేదు. సి తిరుమలేష్ వచ్చాడు. గణేష్, దామోదర్, సోహెల్. రైట్ సార్. రైట్. టి తిరుమలేష్. సార్. రైట్. సోహెల్ వచ్చాడు. ఖాదర్ భాష.
భానుప్రకాష్ వచ్చాడు. శ్రీధర్ రెడ్డి నాగేశ్వర వచ్చాడు. సాయి అబ్బాయికి ఫోన్ లేదా? ఆది వచ్చినా సార్ ఆది వచ్చినా సార్ ఎస్ సతీష్, హరినాథ్, మంజునాథ్ వచ్చాడు. తరుణ్ వచ్చాడు. నందకుమార్ రెగ్యులర్ గా వస్తాడే. నందకుమార్, జాబీద్ పవన్, అబ్దుల్ మొహమ్మద్, ప్రసన్న సో షీఈ్ ఆల్సో నాట్ కేమ్. జాబీద్ వస్తాడే రెగ్యులర్ గా. ఎంతమంది వచ్చారు ఈరోజు? సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది, అంతేనా? రైట్. సో we are getting a poor attendance, right? We are going to our topic. So one thing you have to remember, if you have any doubts, please you can be asked, and then we'll clarify the doubt, and then we'll go for another option. Until we do not clear the option, అడిగితే ఏమనుకుంటారు అనుకుంటే మీరే నష్టపోతారు. మీకు నేను చెప్తున్న కాన్సెప్ట్ అర్థం అవుతూ ఉంది అంటే నో ప్రాబ్లం. అర్థం కాలేదంటే మళ్ళీ రిపీట్ చేస్తాను. ఐ విల్ గివ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ దెన్ సింపుల్ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇక్కడ ఎక్కడ నేను ప్రోగ్రామింగ్ తీసుకురావడం లేదు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కడ నేను ప్రోగ్రామ్ గురించి డిస్కషనే చేయడం లేదు. I am discussing only the concept. మధ్యాహ్నం మళ్ళీ మీకు 2 గంటల క్లాస్ ఉంది. సో ఎవ్రీబడి షుడ్ బి అటెండ్ కంపల్సరీ, ఓకేనా? సో మీరు అటెండ్ కాలేదంటే ఇబ్బంది పడతారు. రైట్. వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, సో మై ఇంటెన్షన్ ఈస్, బాబు ఆఫ్ చేయనా నీ మైక్రోఫోన్. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది కాన్సెప్ట్ మారిపోతే మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు మనం డేటా స్ట్రక్చర్స్ ఈ ఫస్ట్ ఇయర్లోనే ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే, మీరు ఫర్దర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టెప్ పీజీకి వెళ్ళినా, పీజీ ఎంఎస్సి అయినా వెళ్ళండి, కంప్యూటర్స్ తీసుకుంటే, ఇన్ కేస్ ఎంసీఏ వెళ్ళినా ఖచ్చితంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ డేటా స్ట్రక్చర్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ద ఇండస్ట్రీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ఏ ఆపరేటింగ్ సిస్టమ్లో అయినా తీసుకోండి, ఏ ప్రోగ్రామింగ్ అప్లికేషన్లో అయినా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, డేటా స్ట్రక్చర్ అంటే డేటా స్ట్రక్చరే. డేటా స్ట్రక్చర్ ఎందుకు వాడతాము అంటే, మనకున్న మెమొరీని, అదే హార్డ్ డిస్క్ను ఏ విధంగా డేటా ఇన్పుట్ చేస్తున్నారు, దాన్ని ఎలా విధంగా స్టోరేజ్ చేస్తున్నారు, ఆ స్టోరేజ్ ప్యాటర్న్లో మనం స్టాక్ వాడుతున్నామా, క్యూస్ వాడుతున్నామా, దట్ షుడ్ బి వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దీస్ అండ్ ఆల్. సో అందుకనే కాన్సెప్ట్ ఎక్కడైనా అర్థం కాలేదంటే దయచేసి అడగండి. సో ఇఫ్ యు ఆర్ హెజిటేటింగ్ దెన్ యూ విల్ బి లాస్. తప్పు లేదు, ఎందుకంటే మనం చదువుకుంటున్నాం. నేను నేర్పించకుండా ఎవరు నేర్పిస్తారు మీకు? నా బదులు వేరే వాళ్ళు నేర్పిస్తారా? కాదు కదా, నేనే నేర్పియాలి, నేనే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ వీ హ్యావ్, రైట్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ రిప్రజెంటింగ్ క్యూస్. క్యూస్ ను ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయాలి? క్యూస్ అంటే అర్థం చేసుకున్నాం ఏమని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని. తర్వాత దాన్ని ఎలా రిప్రజెంటేషన్ చేయాలి, దాన్ని ఎలా, మీరేమో పుష్ పాపు
ఆ తర్వాత డిస్ప్లే అన్ని చెప్పేసినారు సార్, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. పుష్ అంటే ఇన్సర్ట్ చేయాలన్నాం, పాప్ అంటే డిలీట్ చేసేస్తారు అన్నారు. ఆ తర్వాత డిస్ప్లే అంటే డిస్ప్లే స్క్రీన్ పైన తీసుకొస్తా అన్నారు. దానికి ఏందో అల్గారిథం అన్నారు, ఆ అల్గారిథం ప్రకారంగా ఫాలో అవుతాం. ఖాళీగా ఉంటే ఇన్సర్ట్ చేస్తాం, ఆ తర్వాత డేటా ఫుల్ ఉంటే డిలీట్ చేస్తాం, డిస్ప్లేలో ఖాళీగా ఉండకుండా ఉంటేనే డిస్ప్లే చేస్తాం. అది గుడ్డి గుర్తు అయిపోయింది. తర్వాత ఈ క్యూని ఎలా రిప్రజెంట్ చేయాలి, క్యూను ఎలా రిప్రజెంటేషన్ చేయాలి, దానివల్ల ఉపయోగం తెలిసింది. మెమరీలో ఇప్పుడు క్యూను ఎలా రిప్రజెంటేషన్ చేస్తారు. మీరు సి ప్రోగ్రామింగ్లో మనము డేటా స్ట్రక్చర్స్, సి ప్రోగ్రామింగ్లో డేటా ద్వారా ఎలా క్రియేట్ చేస్తావు క్యూను, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ నౌ. Queue data structures can be implemented. Queue data structures can be implemented in two ways. రెండు రకాలుగా క్యూ డేటా స్ట్రక్చర్స్ ను మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు. దే ఆర్ యాజ్ ఫాలోస్: యూజింగ్ అర్రేస్, యూజింగ్ లింక్డ్ లిస్ట్. మనం రెండు పద్ధతుల్లో క్యూను రిప్రజెంటేషన్ చేస్తాము. మొదటిది అర్రేస్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాము, రెండవది వచ్చి లింక్డ్ లిస్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాము. వెన్ ఏ క్యూ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ అర్రే, ఎప్పుడైతే క్యూను అర్రే ద్వారా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావో, దట్ క్యూ కెన్ ఆర్గనైజ్, ఆ క్యూ ఏం చేస్తుంది, దట్ కెన్ ఆర్గనైజ్ ఓన్లీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. క్యూను అర్రే ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే ఆ క్యూ లిమిటెడ్ ఉంటుంది. క్యూ అర్రే యొక్క లిమిట్ ఏ ఆఫ్ 10 వాల్యూస్ కంటే ఎక్కువ ఇంప్లిమెంట్ చేయం, ఏ ఆఫ్ 100 వాల్యూస్ కంటే ఇంప్లిమెంట్, ఏ ఆఫ్ 200 వాల్యూస్ కంటే ఎక్కువ ఇంప్లిమెంట్. ఎందుకు? నీకు ముందుగానే అంచనా తెలిస్తే అర్రేని ఇంప్లిమెంట్ చేయి. ఇప్పుడు అంచనా తెలియదు, then you cannot implement that. ఓకే, పెరగచ్చు తగ్గచ్చు, దట్ ఈస్ డిపెండ్ ఆన్. సో ఒక్కసారి క్యూ ఆఫ్ ఏ ఆఫ్ 10 అని స్పెసిఫై చేసామనుకో, మెమరీ లొకేషన్స్ లో ఒక్కొక్క ఇంటీజర్ ఏ అన్నాం, ఇంటీజర్ ఈజ్ ఏ వేరియబుల్, ఇంటీజర్ ఈజ్ ఏ ఇంటీజర్ డేటా టైప్, ఏ ఈజ్ ఏ వేరియబుల్ నేమ్. ఏ ఆఫ్ 10 అన్నాం అంటే ఇంటీజర్కి ఎన్ని బైట్స్ తీసుకుంటుంది? అది 2 బైట్స్. 2 into 10 అంటే 200 బైట్స్ యొక్క స్పేస్ అది అలొకేట్ చేస్తుంది. 200 బైట్స్, రైట్? సో ఆ విధంగా నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు నీకు ఎంత బైట్స్ మెమరీ అలొకేట్ చేస్తుంది అనేది గమనించుకోవాలి, రైట్? When a queue is implemented using array, that queue can organize only limited number of elements. When a queue is implemented using linked list, when a queue is implemented using linked list, that queue can organize unlimited number of elements. ఈ రెండింటికి తేడా ఏముంది? క్యూలో అయితే క్యూని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రెండు రకాల ఫార్మాట్స్ తీసుకుంటున్నావు. ఒకటి వచ్చి అర్రే మెథడ్, రెండవది వచ్చి లింక్డ్ లిస్ట్ మెథడ్. అర్రే మెథడ్ ను ఫాలో అయినావంటే there will be a limitation, there will be a limitation. ఎందుకంటే ముందుగానే నువ్వు అర్రేలో దాని యొక్క సైజును డిఫైన్ చేయాలి కాబట్టి. When you are following linked list, it won't say a limited values, it is a unlimited number of elements you can be implement. ఈ రెండింటికి అదే తేడా. ఉదాహరణకు క్యూ యూజింగ్ అర్రేస్ తీసుకున్నాం అనుకోండి. ఏ క్యూ డేటా స్ట్రక్చర్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ 1 డైమెన్షనల్ అర్రే. అర్రేని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది క్యూ 1 డైమెన్షనల్ అర్రే, 2 డైమెన్షనల్ అర్రే మనం నేర్చుకున్నాం. ఏ క్యూ డేటా స్ట్రక్చర్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ 1 డైమెన్షనల్ అర్రే, బట్ queue implemented using array can store only fixed number of data values.
క్యూని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు యూజింగ్ అర్రేస్ ద్వారా ఇట్ కెన్ బి స్టోర్ ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్. ఇక్కడ డేటా వాల్యూస్ లిమిటెడ్గా నువ్వు స్టోర్ చేయొచ్చు. The implementation of queue data structure using array is very simple. అర్రే ద్వారా క్యూని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు అది చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ డిఫైన్ ఏ one dimensional array of specific size and insert or delete the values into that data array by using first in first out. మీరు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారో అర్రేతో ఏ ఆఫ్ 5, ఏ ఆఫ్ 10, ఏ ఆఫ్ 20 అని డిఫైన్ చేస్తున్నారు, నీకు వాల్యూ ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి దెన్ ఇంప్లిమెంటేషన్ విల్ బి వెరీ ఈజీ. వెన్ యూ వాంట్ టు గో టు ఫర్ ద ఇన్సర్ట్ ఆర్ డిలీట్ వాల్యూస్ ఫ్రమ్ ద అర్రే, సో అర్రే ద్వారా ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా వాల్యూస్ను, సో అక్కడ ఏ మెథడాలజీని ఫాలో అవ్వాలి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ను మనం ఫాలో అవ్వాలి విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియస్ వేరియబుల్స్ ఫ్రంట్ అండ్ రియర్. ఓకే, ఇన్పుట్ చేయాలనుకున్నప్పుడు రియర్ ద్వారా అంటే వెనక సైడ్ నుంచి ఇన్పుట్ చేయొచ్చు, డిలీట్ చేయాలి అనుకుంటే ఫ్రంట్ నుంచి డిలీట్ చేసుకుంటూ రావాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్. Then afterwards, initially both front and rear are set to -1. Starting లో రెండు పక్కల -1 అనే వాల్యూ సెట్ అయి ఉంటుంది, సెట్ చేస్తారు. Whenever we want to insert a new value into a queue, ఎప్పుడైనా కొత్త వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంక్రిమెంట్ ఏం చేయాలి, రియర్ వాల్యూ అంటే వెనక నుండే భాగాన్ని పెంచాలి వాల్యూ బై 1 అండ్ దెన్ ఇన్సర్ట్ అట్ ద పొజిషన్. ఆ పొజిషన్ ఎక్కడ ఉంటుందో ఆ పొజిషన్లో ఇన్పుట్ చేయాలి. వెనెవర్ వీ వాంట్ టు డిలీట్ ఏ వాల్యూ ఫ్రమ్ ద క్యూ దెన్ ఇంక్రిమెంట్ ఫ్రంట్ వాల్యూ బై 1 అంటే మొదటిలో ఉండే వాల్యూను ఇంక్రిమెంట్ చేయాలి. లాస్ట్లో ఇన్పుట్ చేసేటప్పుడు లాస్ట్ ఉండే వాల్యూను +1తో ఇంక్రిమెంట్ చేస్తావు, అప్పుడు కొత్త వాల్యూ ఇన్పుట్ చేస్తావు. డిలీట్ చేయాలనుకున్నప్పుడు అదే లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్రంట్ వాల్యూను డిలీట్ చేయడం తర్వాత it will be going the similar pattern. So increment decrement అంటే కూడా రెండిట్లో ఇంక్రిమెంట్ చేయాలి. కొత్త వాల్యూని డిలీట్ చేయాలంటే ఒక వాల్యూని తీసుకు ఎంటీగా చేసి ఇంకో వాల్యూని పక్కన అని స్వాపింగ్ చేసి డిలీట్ చేస్తాం. సో హియర్ whenever we want to delete a value from queue, then increment front value by 1 and then display the value at front position as deleted element. సో ఈ పద్ధతిలో నువ్వు ఇన్పుట్ చేస్తావు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఫ్రంట్, దిస్ ఈస్ ఫ్రంట్ పార్ట్, దిస్ ఈస్ రియర్ పార్ట్, రైట్. సో whenever you want to insert the values, you are going from the position of this one. సో ఫస్ట్ వాల్యూ 10 ఉన్నింది, దానిపైన ఇన్సర్ట్ చేసావు 20, మళ్ళీ 13 ఇన్సర్ట్ చేసావు, మళ్ళీ 14 ఇన్సర్ట్ చేసావు, మళ్ళీ 15 ఇన్సర్ట్ చేసావు. ఇప్పుడు వాల్యూస్ ఏంటి, ఫస్ట్ వాల్యూ 10, 20, 30, 40, 50. దిస్ ఈస్ వన్ ప్రొసీజర్. క్యూ మెథడ్ ఇక్కడ వాడేటప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ క్యూ మెథడ్ వాడేటప్పుడు ఇక్కడ వాట్ యు ఆర్ డూయింగ్ హియర్, సో హియర్ ఫ్రమ్ దిస్ పొజిషన్ వాట్ యూ విల్ డూ. సో మై సెల్ఫ్ ఈస్ when you are taking the stack తీసుకుంటే, stack not queue, stack తీసుకుంటే ఈ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ డిలీట్ చేస్తా. when I am taking the queue, ఫస్ట్ ఇన్ ఎవడు ఉన్నాడు ఇక్కడ 10, దీన్ని డిలీట్ చేయాలి బయటికి. ఓకే, తర్వాత ఈ వాల్యూని డిలీట్ చేస్తే ఇక్కడ ఆప్షన్ చూపించే చూడండి, ఫస్ట్ వాల్యూని డిలీట్ చేయాలంటే ఈ విధంగా డిలీట్ చేయాలి, రైట్. ఆ తర్వాత ఇంకో వాల్యూని డిలీట్ చేస్తున్నాం 20, దాన్ని కింద ఉండే వాల్యూని డిలీట్ చేస్తున్నాం, మళ్ళా దాని కింద ఉండే వాల్యూని, అంటే ఈ ప్రొసీజర్లో వెళ్తావు. ఇన్పుట్ చేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ ఇన్పుట్ చేస్తావు, మళ్ళా ఇన్పుట్ చేస్తున్నావు, మళ్ళా ఇన్పుట్ చేస్తున్నావు ఇక్కడ కూడా. ఓకే, ఇక్కడ ఇన్పుట్ చేస్తున్నావు, ఇక్కడ ఇన్పుట్ చేస్తావు. సో ఇన్సర్టింగ్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ వెన్ యూ ఆర్ డిలీటింగ్ దిస్ వన్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఏది ఇన్సర్ట్ చేసి ఉంటామో అది బయటికి వస్తుంది.
రైట్. అదే స్టాక్లో అయితే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఇలా డిలీట్ చేస్తావు. కింది నుంచి డిలీట్ కాదు, ఏది లాస్ట్ ఇన్పుట్ చేసింటావో దాన్ని డిలీట్ చేసుకుంటూ వెళ్తావు. దట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ద queue format. Next, we have another topic, that is queue using linked list. Queue using linked list. So ఇక్కడ queue using linked list, what you will do? The major problem with the queue implemented using array is it will work for only fixed number of data. ద మేజర్ ప్రాబ్లం, క్యూస్లో మేజర్ ప్రాబ్లం ఏంట్రా అంటే, మనం ఎప్పుడైతే అర్రే ద్వారా క్యూని ఇంప్లిమెంట్ చేస్తున్నామో మన డ్రాబ్యాక్ ఏంట్రా అంటే, ఇట్ విల్ బి ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేటా. అంటే ఫిక్సింగ్, 10 వాల్యూస్ అంటే 10 వాల్యూసే, 5 వాల్యూస్ అంటే 5 వాల్యూసే. దట్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ డేటా మస్ట్ బి స్పెసిఫైడ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. మొదట్లోనే అర్రేలో స్పెసిఫై చేసేయాలి. Queue using array is not suitable. Queue array is not suitable when we do not know the size of the data. మనము అర్రే మెథడ్ సూటబుల్ కాదు, మనకు ఖచ్చితంగా ఈ డేటా దీనికి సరిపోదా అనేది. మనకు ఖచ్చితంగా డేటా తెలిస్తే అర్రేని తీసుకోవాలి. ఖచ్చితంగా డేటా తెలియనప్పుడు వి కాంట్ సే ఇంతమంది వస్తారు, ఇంత చాలే అనుకోవడానికి వీల్లేదు. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. కానీ నువ్వు స్పేస్ 20 మందికి స్పెసిఫై చేసి అక్కడ 5 మంది వస్తే మిగతా 15 స్పేస్ల యొక్క మెమరీ వేస్టేజ్ అవుతుంది. ఎందుకంటే అర్రేలో నువ్వు స్టార్టింగ్లోనే మెమరీని ఫిక్స్ చేస్తున్నావు. సో అక్కడ వేస్టేజ్ ఆఫ్ మెమరీ జరుగుతుంది. సో తక్కువ వచ్చినా ఇబ్బందే, ఎక్కువ వచ్చినా ఇబ్బందే. సో అదొక మెయిన్ డ్రాబ్యాక్ ఫర్ ద క్యూ వెన్ యూ ఆర్ ఫాలోయింగ్ ద అర్రే మెథడాలజీ. A queue data structure can be implemented using linked list. అదే లింక్డ్ లిస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తే, అర్రే కాకుండా క్యూస్ ను లింక్డ్ లిస్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే, a queue data structure can be implemented using the linked list data structure. The queue which is implemented using linked list can work for unlimited number of values. సో ఎప్పుడైతే మనము లింక్డ్ లిస్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తామో దెర్ ఇస్ నో లిమిట్. అది 1 కావచ్చు, 2 కావచ్చు, 10 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. దెర్ ఇస్ నో లిమిట్. దట్ మీన్స్ క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్ కెన్ వర్క్ ఫర్ వేరియబుల్ సైజ్ ఆఫ్ ద డేటా. సో ఈ క్యూ లింక్డ్ లిస్ట్ ద్వారా చేస్తే వేరియబుల్ సైజ్ ఆఫ్ ద డేటా అంటే ఇక్కడ వేరియబుల్ సైజ్ అంటే ఏంటి సార్ అంటే, నువ్వు ఏ డిఫైన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నావు, 2 bytes తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఫ్లోట్ తీసుకున్నావు, 4 bytes చేస్తుంది. డబుల్ తీసుకున్నావు, 4 bytes తీసుకుంటుంది. ఇట్లా దాని యొక్క సైజుని బట్టి ఎన్ని కావాలంటే అవి ఇంప్లిమెంట్ చేస్తుంది. The queue implemented using linked list can organize as many data values as we want. Queue implementation చేసేటప్పుడు linked list can organize as many data values as we want. ఎన్ని కావాలంటే అన్ని వాల్యూస్ మనం క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేసేయచ్చు. In the linked list implementation of a queue, the last inserted node is always pointed by rear. అంటే rear అంటే లాస్టే కదా. In a linked list implementation of a queue, the last inserted node is always pointed by the rear. Last ఏది ఉంటుందో దాన్ని మనము rear అని పిలుస్తాము. And the first node is always pointed by front. అంటే ఫస్ట్ నోడ్ ఏది ఉంటుందో దాన్ని ఫ్రంట్ అని పిలుస్తాము. సో ఇక్కడ we have one example here. This is the linked list format. సో ఈ లింక్డ్ లిస్ట్ లో ఇక్కడ 10 అనేది ఒక వాల్యూ ఉంది. సో దాని పక్కన లింకింగ్ అడ్రస్ ఉంది. దీనికి ఈ పక్క నోడ్ యొక్క అడ్రస్, ఇక్కడ వాల్యూ ఉంది. దీని యొక్క అడ్రస్ ఈ పక్క దాంట్లో ఉంది, ఇక్కడ వాల్యూ ఉంది. దీని యొక్క అడ్రస్ ఈ 50 యొక్క అడ్రస్ దీంట్లో ఉంది. ఇట్లా లాస్ట్ వచ్చి దిస్ పార్ట్ వీ కెన్ కాల్ యాజ్ ఎ రియర్, దిస్ పార్ట్ వీ కెన్ కాల్ యాజ్ ఎ ఫ్రంట్.
Okay. In the above example, the last inserted node is 50 and it is prompted by rear. దాని లాస్ట్ వాల్యూ ఏది ఇన్పుట్ చేసావో దాన్ని రియర్ అని అంటున్నావు. ఓకే, ఆ తర్వాత అండ్ ద ఫస్ట్ ఇన్సర్టెడ్ వాల్యూ 10 ఈస్ టు బి పాయింటెడ్ యాజ్ ఏ ఫ్రంట్. ఈ 10 ఎందుకు కదా ఇక్కడ, ఈ 10ని నువ్వు ఏమంటున్నావు, ఫ్రంట్ అని అంటున్నావు. Okay, the order of element inserted 10, 15, 22, 50. The order 10, 15, 22. That is, this is the pattern of linked list. Here, anybody have a doubts? నో సార్. ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. One by right. So we can close the session by 2 o'clock. All the students should be joined. The important concept we are going to start. Okay. మధ్యాహ్నం 2 గంటలకు ఖచ్చితంగా క్లాస్ అటెండ్ అవ్వాలి. సార్ కాలేజ్ ఎప్పుడు సార్ ఓపెనింగ్? అది ఇంటిమేషన్ ఇస్తాను, తెలియదు ఇంకా, గవర్నమెంట్ నుంచి వస్తే ఇస్తారు. ఓకేనా? ఓకే సార్. రైట్.